ఒక ఏటీఎం కోసం రివ్యూ చేద్దామే. ఇదేనండి ఇండియా 1 ఏటీఎం. దీన్ని చూస్తే నాకు గొప్ప జాలి వేస్తుందండి. పాపం ఇందులోకి ఎవడు దూరడు, ఎవరు ఏం చేయరు. ఎంత ఏటీఎంలాగా చూస్తారు అందరూ. ఇది ఏసీ లేదో తెలియదు కానీ దీనికోసం రివ్యూ చెప్తాను, వినండి. ఆఫ్లైన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇందాక చూశారు కదా వీడియో, ఇండియా 1 ఏటీఎం. ఆ ఏటీఎం చూస్తే నాకు చాలా జాలి వేస్తుందండి. అంటే అదొక ఎందుకో జనాలు అందులో వెళ్ళడానికి భయపడుతుంటారు. అదొక ఏటీఎమ్మా, మన ఏటీఎంతో కార్డు తీసుకుంటుందా, మన బ్యాలెన్స్ లాగేస్తుందా అని ఒక వింత వింత డౌట్స్ ఉంటాయి అందరికీ. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలియదు ఏంటంటే ఆ ఏటీఎం అన్ని ఏటీఎంలు సేమ్ ఏటీఎం. అది గవర్నమెంట్ 2016లో ఇంట్రడ్యూస్ చేసింది. అది ఏంటంటే పర్పస్ పల్లెటూరు కాస్త కానీ బాగా రూరల్ తర్వాత లోన్లీ ఏరియాలో మనకి ఏ ఏరియా కాకపోతే ఆ ఏరియా లాంగ్వేజ్తో అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, విత్ డ్రాస్, కొన్ని దగ్గర డిపాజిట్ కూడా చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అందుకని ఎందుకో ఎవరు అందులోకి వెళ్ళి డబ్బులు తీయరు. అయితే అది ఇంటర్నేషనల్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయదు. అంటే ఇండియాలో ఇష్యూ చేసే లేని కార్డులు, అంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కార్డు పెడితే కార్డు పనిచేయదు, ఓకే? అయితే మిగతా ఏటీఎం లాగే అది ఇప్పుడు 2025 మే 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, అంటే సేమ్ బ్యాంక్, సపోజ్ ఆంధ్ర బ్యాంక్ ఉందనుకోండి, ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐ బ్యాంకులో ఏటీఎంలో పెడితే 5 టైమ్స్ వరకు ఫ్రీ ట్రాన్సాక్షన్, ఆ తర్వాత ఛార్జ్ పడుతుంది. అదే అదర్ బ్యాంకులో పెట్టారనుకోండి 3 టైమ్స్ ఫ్రీ, ఆ తర్వాత ఛార్జ్ పడుతుంది. దీనికి కూడా అంతే, మీరు ఇందులో పెట్టినా ఛార్జ్ పడదు. మీకు ఫస్ట్ టైం అనుకోండి మంత్లోనే, దానికి ఛార్జ్ పడదు. అయితే మన ఫ్రీ అయిపోయిన తర్వాత ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ ఛార్జ్ చేస్తారు యాజ్ పర్ న్యూ గైడ్లైన్స్ ప్రకారం. ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ అలర్ట్ చేశారనుకోండి, దానికైతే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది సో అందులోకి వెళ్ళి మీరు అమౌంట్ తీసుకోవచ్చు, టెన్షన్ పడట్లేదు. సో వాట్ ఈజ్ ద ఏటీఎం? ఫస్ట్ ఏటీఎం 1987లో హెచ్ఎస్బిసి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది. ఓన్లీ ఏటీఎం అంటే ఎనీ టైం టెల్లర్ మిషన్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం, తర్వాత పర్చేస్ చేయడానికి అది ఉండేది కాదు. పర్చేస్ చేయడానికి ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి, షాపింగ్ చేయడానికి క్రెడిట్ కార్డు ఉండేది. వీసా, మాస్టర్ క్రెడిట్ కార్డ్స్ వల్ల అయ్యేది. తర్వాత ఎప్పుడైతే డెబిట్ కార్డు వచ్చిందో, మన బ్యాలెన్స్లో ఎంత అమౌంట్ ఉందో దాన్ని పర్చేస్ కానీ ఆన్లైన్ కానీ చేసే సిస్టము వచ్చినప్పుడు కాడి నుంచి కొంచెం క్రెడిట్ కార్డు తగ్గిపోయింది అనమాట. సో అలా అయింది కదా, ఓకే. అయిన తర్వాత ఇంకో చిన్న డౌట్ ఉంటుంది మీకు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటారు. సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, 5,000 రూపాయలు మినిమం మెయింటైన్ చేయాలి. అంటే నెలకి 1,50,000 మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్ అయ్యి ఉండాలి. అంటే 5,000 రూపాయలు మీరు వదిలేస్తే అందులోని మిగతాదంతా ట్రాన్సాక్షన్ చేసుకుంటే నెలకు సరిపోతుంది. లేదా 1,00,000 రూపాయలు 2 రోజులు ఉంచారనుకోండి, 1,00,000 రూపాయలు తర్వాత ఇద్దాం, అది 1,50,000 2 lakh ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఒక 10,000 ఉంచారనుకోండి, 2 రోజుల కింద తీసుకుంటారు. ఒక రోజు ఉంటే 2 రోజుల కింద లెక్కేసుకుంటుంది మిషన్. అది 3 months 90 days తర్వాత సిస్టమ్ కాల్కులేట్ చేస్తుంది. అంటే నెలకు 1,50,000 ఉందా లేదా, అలాగనమాట. అలా 3 నెలలు ఉందా లేదా చూసుకుంటుంది. ఎక్కడ ఏ డే తగ్గిందనుకోండి, మీకు ఛార్జెస్ యాజ్ పర్ బ్యాంక్ ఛార్జెస్ పడిపోతుంది. లేదా మీరు 5,000 అందులో పెట్టేశారనుకోండి, ఇంకా దాన్ని టచ్ చేయట్లేదు అనుకోండి, లేదా 0 కాకుండా 5,000 తగ్గకుండా అలా ఉందనుకోండి. సో ఒకసారి 0కి వచ్చింది, తర్వాత 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉంచారు, 2 రోజులు ఉంచారు అంటే ఆ నెలకు సరిపోద్ది. ఏదైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ 1 day ఉంచినా రీచ్ చేసినా ఆ నెల అయ్యేటప్పుడు 1,50,000 ట్రాన్సాక్షన్ అవ్వాలి. అది సిస్టమ్, ఓకేనా? డౌట్ క్లారిఫై అయిందా? బాయ్.